ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి నెలలో కొన్ని శుభముహూర్తాలు ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఆ సమయాల్లోనే గృహప్రవేశం చేయడం చాలా మంచిది. శుభముహూర్తాల్లో కొత్త ఇంట్లోకి వెళితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రోజున ఏ సమయానికి గృహప్రవేశం చేయాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు సంప్రదించి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే శుభముహూర్తంలో మాత్రమే గృహప్రవేశం చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ప్రశాంతత మరియు ఆరోగ్యం ఉంటుందని విశ్వసిస్తారు. అంతేకాదు, గృహప్రవేశం చేసే సమయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గృహప్రవేశం తరువాత ఇంట్లో హోమం కూడా చేయించాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే మార్చి నెలలో మాత్రం గృహప్రవేశానికి మేలు కలిగించే ముహూర్తాలు 5 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఉత్తమమైన ఫలితాలనిస్తాయి. అలాగే ఏప్రిల్ నెలలో గృహప్రవేశానికి కేవలం ఒక శుభముహూర్తమే ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ ఈసారి ఏ తేదీలు గృహప్రవేశానికి బాగా అనుకూలిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెల 1వ తేదీ శనివారం నుండి ప్రారంభమవుతుంది. కొత్త ఇల్లు నిర్మించి గృహప్రవేశం చేయాలనుకునే వారు ఈ ముహూర్తాలను పరిశీలించాలి. మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అందువల్ల మార్చి నెలలో గృహప్రవేశానికి 5 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో గృహప్రవేశానికి ఒక శుభముహూర్తమే ఉంది. గృహప్రవేశ రోజున నవగ్రహాలు, అన్నపూర్ణాదేవి, గణేశుడు, వాస్తుదేవత, పితృదేవులు మొదలైన వారిని పూజించి హవనం చేస్తారు. కొత్త ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కోసం ప్రార్థించడానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో నవగ్రహాలను పూజించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని, అన్నపూర్ణాదేవిని పూజించడం వలన ఇంట్లో ఆహారానికి లోటు ఉండదని, గణేశుడిని పూజించడం వలన ఎటువంటి విఘ్నాలు ఉండవని, వాస్తుదేవతను పూజించడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని, పితృదేవతను పూజించడం వలన వారి ఆశీస్సులు ఉంటాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా హోమం చేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని నమ్ముతారు. గృహప్రవేశం రోజున చేసే ఈ ప్రత్యేక పూజ ఇంటికి ఆధ్యాత్మిక శక్తిని తీసుకొస్తుంది, శాంతి మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ పూజ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, సంపద, సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇక మార్చి నెల 2025లో గృహప్రవేశ ముహూర్తాల విషయానికి వస్తే మొదటి తిథి మార్చి 1వ తేదీ శనివారం రోజు ఉత్తర భాద్రపద నక్షత్రం ఉదయం 11:22 నుండి మరుసటి రోజు ఉదయం 6:45 వరకు ఉంటుంది. అదే రోజున పాల్గొన శుక్ల ద్వితీయ తిథి కూడా ఉంటుంది. ఈ సమయంలో త్రిపుష్కర యోగం ఉదయం 6:46 నుండి 11:22 వరకు ఉంటుంది. సాధ్యయోగం మధ్యాహ్నం 4:25 వరకు ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం వలన 3 రెట్లు ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా గృహప్రవేశాలకు ఈ సమయం చాలా అనుకూలమైనది. మార్చి 5వ తేదీ బుధవారం రోజు రోహిణి నక్షత్రం ఉదయం 1:08 నుండి మరుసటి రోజు 6:41 వరకు ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల సప్తమి తిథి కూడా ఉంటుంది. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం రోజంతా ఉంటుంది. రవియోగం మార్చి 6వ తేదీ ఉదయం 6:42 నుండి మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది. ఈ 2 యోగాలు కూడా శుభకార్యాలకు చాలా అనుకూలమైనవిగా, ముఖ్యంగా గృహప్రవేశాలు మరియు నూతన వస్తువుల కొనుగోలు వంటి వాటికి ఈ సమయం చాలా శ్రేయస్కరమైనది. మార్చి 6వ తేదీ గురువారం రోజు రోహిణి నక్షత్రం ఉదయం 6:41 నుండి 10:50 వరకు ఉంటుంది. ఫాల్గుణ శుక్ల సప్తమి తిథి కూడా ఈ సమయంలో ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం వలన రెట్టింపు ఫలితం వస్తుందని నమ్ముతారు. ఇది గృహప్రవేశానికి శుభముహూర్తంగా చెప్పబడింది. అలాగే విద్యార్థులు కొత్త కోర్సులు ప్రారంభించడానికి మరియు ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.
మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:29 నుండి మరుసటి రోజు ఉదయం 6:31 వరకు ఉంటుంది. చైత్రకృష్ణ ప్రతిపాద తిథి కూడా ఈ సమయంలో ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా గృహప్రవేశానికి ఈ సమయం చాలా అనుకూలమైనది. మార్చి 15వ తేదీ శనివారం ఉదయం 6:31 నుండి 8:54 వరకు ఉత్తర ఫాల్గుని నక్షత్రం మరియు చైత్రం కృష్ణ ప్రతిపాద తిథి. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం మంచిది. ముఖ్యంగా గృహప్రవేశాలకు ఈ సమయం చాలా అనుకూలమైనది. ఇక ఏప్రిల్ నెల విషయానికి వస్తే ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు రోహిణి నక్షత్రం ఉదయం 5:41 నుండి మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది. తృతీయ తిథి కూడా ఈ సమయంలో ఉంటుంది. ఈ రోజున శోభన యోగం ఉదయం నుండి మధ్యాహ్నం 12:02 వరకు ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం రోజంతా ఉంటుంది. రవి యోగం మే 1వ తేదీ సాయంత్రం 4:18 నుండి మరుసటి రోజు ఉదయం 5:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం వలన సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలు మరియు దేవాలయ దర్శనాలు వంటి వాటికి ఈ సమయం చాలా శ్రేయస్కరమైనది. ఇక్కడ తెలిపిన ముహూర్తాలు సాధారణంగా శుభప్రదమైనవిగా అయినప్పటికీ మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. మీ జన్మ నక్షత్రం, రాశి, గ్రహాల స్థానాలు, వాస్తు నియమాలు వంటివి కూడా ముఖ్యమైనవే. అందుకే గృహప్రవేశం చేసే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి మీ జాతకానికి అనుగుణంగా శుభముహూర్తం నిర్ణయించుకోవడం ఉత్తమం. ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.